నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంటికి లోపల కానీ బయట కానీ పెయింట్ ఎట్లా వేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. నేను చెప్పినట్టు మీరు వేసినట్టయితే దాని లైఫ్ టైం కూడా కంపెనీ వాళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తారో అంత ఖచ్చితంగా వస్తుంది. సో అది ఎట్లా వేయాలనేది మనం వీడియోలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి రండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. Welcome again, viewers. This is Vati Creative Things. I'll meet you again. Thank you. ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ఇంటికి లోపల కానీ బయట కానీ పెయింట్ వేసుకున్నారంటే మీరు తీసుకున్న కంపెనీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు క్లెయిమ్ చేస్తారో అన్ని సంవత్సరాలు మీకు లైఫ్ ఉంటుంది ఆ మీ ఇంటికి గోడకి. సో అది ఎట్లా చేయాలి, పర్ఫెక్ట్ వర్క్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో కొత్తగా వచ్చిన పెయింటర్లకు ఉపయోగపడుతుంది, అట్లనే ఇంటి ఓనర్స్ కూడా ఉపయోగపడుతుంది. సో అదేందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సర్ఫేస్ క్లీనింగ్ అని ఉంటుంది. ఈ సర్ఫేస్ క్లీనింగ్ అంటే ఏంటంటే గోడను శుభ్రం చేసుకోవడం. గోడను శుభ్రం చేసుకోవడం అంటే ఎట్లా అంటే గోడ పైన ఎక్కడైతే నిమ్మొచ్చి ఉంటుందో ఆ నిమ్మొచ్చిన ప్రదేశం మొత్తము మనం లప్పం పట్టీలతో క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఐరన్ బ్రష్తో కూడా గోడను మొత్తం క్లీన్ చేయాలి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైతే క్రాక్స్ ఉంటాయో ఆ క్రాక్స్ను డెవలప్ చేసి అందులో మనం ఫిల్ చేయాలి. క్రాక్ సీల్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత గోడకు ఒకవేళ నిమ్మొచ్చినట్టయితే మీరు వాటర్ ప్రూఫ్ అప్లై చేయాలి. వాటర్ ప్రూఫ్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. వాటర్ ప్రూఫ్ వేసిన తర్వాత క్రాక్స్ పెట్టిన తర్వాత అయిపోయిన ప్రాసెస్నే సర్ఫేస్ క్లీనింగ్ అంటారు. దీన్ని సర్ఫేస్ క్లీనింగ్ అంటారు పెయింటింగ్ భాషలో. ఇప్పుడు ప్రైమర్ వేయాలి. ఈ ప్రైమర్ కూడా మనం ఈ గోడ శుభ్రం మొత్తం అయిపోయిన తర్వాత ప్రైమర్ వేయాలి. ఈ ప్రైమర్ వేసే ప్రాసెస్ కూడా ఎట్లా వేయాలంటే ఫస్ట్ కోట్ వేసినప్పుడు మీరు అడ్డం వేయాలి. ఫస్ట్ కోట్ ప్రైమర్ వేసినప్పుడు ఇట్లా అడ్డం వేయాలి. అడ్డం వేస్తే ఏమవుతుందో కూడా నెక్స్ట్ చెప్తాను మీకు. వీడియో మొత్తం చూడండి. ప్రైమర్ వేయాలి. ప్రైమర్ వేసిన తర్వాత కలర్ వేయాలి. ఆ కలర్ ఏ కలర్ ఎట్లా వేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఇంటీరియర్ కలర్ వేసుకుంటున్నాం అనుకోండి. ఒకవేళ ఈ లప్పం పెట్టిన గోడలు అయితే రాయల్ కానీ ప్రీమియం ఎమల్షన్ కానీ వేసుకుంటాం. ఇందులో ఎంత వాటర్ మిక్స్ చేయాలి అనేది పాయింట్ ఇక్కడ. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొత్త పెయింటర్స్, పాతోళ్ళకు అనుభవం వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే రఫ్గా అందరు చెప్పుకునే మాట ఏంటంటే లీటర్కి లీటర్ నీళ్ళు పోయాలంటారు. సో అట్లా ఎప్పుడు పోయొద్దు. దానికి ఒక క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేసినప్పుడే ఆ పెయింట్ అనేది లైఫ్ ఇస్తుంది. సో అట్లా మీరు ఒకవేళ రాయల్ వేస్తే ఒక లీటర్కి 300 ml వాటర్ మాత్రమే కలపాలి. అంతకన్నా తక్కువ కలిపినా మంచిది. సో ఎందుకంటే రాయల్ చాలా కాస్ట్లీ, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకు 300 ml వాటర్ మాత్రమే మిక్స్ చేయాలి. ఇంకా లోపల కొంతమంది ట్రాక్టర్ ఎమల్షన్ కూడా వేసుకుంటారు. అందులో 500 ml వేయాలి. ఇది ఒకసారి చూడండి. రాయల్లో అయితే 300 ml వాటర్ కలపాలి ఒక్క లీటర్కి. ఇంకా ట్రాక్టర్ కానీ ఇంకా వేరే వేరే రకాలుగా చేసుకుంటారు కదా, అందులో 500 ml టు 700 ml వరకు వాటర్ మిక్స్ చేయాలి ఒక్క లీటర్కి. సో ఇట్లా ఇప్పుడు మనం ఇంటీరియర్లో వేసినట్టయితే ఒక ఫస్ట్ కోట్ అప్లై చేసిన తర్వాత 4 నుంచి 5 గంటలు మనము గ్యాప్ ఇవ్వాలి. ఒక కోట్ వేసిన తర్వాత 4 నుంచి 5 గంటలు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండో కోట్ వేయాలి. అప్పుడు మాత్రమే పెయింట్ గోడకి కరెక్ట్గా అప్లై అవుతుంది. అది ఊడిపోకుండా ఉంటుంది. మనం సెకండ్ కోట్ వేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా మనకు ప్యాచ్లు అనేవి మొత్తం కవర్ అవుతాయి. సో ఈ విధంగా మనము ఇంటికి పెయింట్ వేయించుకుంటే
మనకు కంపెనీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు క్లెయిమ్ చేస్తారో అన్ని సంవత్సరాలు లైఫ్ వస్తుంది. సో ఇది ప్రతి ఒక్క ఇంటి ఓనర్ కూడా చూడాల్సిన వీడియో. అట్లనే కొత్తగా పెయింటింగ్ చేస్తున్న వాళ్ళకు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఒక పెయింటరు ఈ 3 ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేసిండంటే దానికి తగ్గట్టు కూడా ఛార్జెస్ ఉంటాయి. అది కూడా ఇంటి ఓనర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేసిరంటే నార్మల్గా తీసుకునే రేట్ అయితే ఉండదు. సో ఆ రేటు గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్క్వేర్ ఫీట్ లెక్క ఎంత తీసుకుంటారు అనేది కూడా చెప్తాను. గంప గుత్త లెక్క కూడా ఎట్లా తీసుకుంటారు అనేది కూడా చెప్తాను. మీకు ఏది కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.